ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ సాయంకాల శుభాలు, దేవునికి వందనాలు. మనము పౌలు గలతీయులకు రాసిన పత్రికను అధ్యయనము చేస్తూ ఉన్నాము. ఈ రోజున 5వ అధ్యాయము 13వ వచనము నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. ఇందులో పొందుపరిచినటువంటి సత్యాలను గ్రహిద్దాం. ఆ మొదటి శతాబ్దంలో మరి పౌలు భక్తుడు గలతి పట్టణంలో ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి పాపాలను ఒప్పుకొని ఆయన రక్షకునిగా స్వీకరించి జీవిస్తూ ఒక సంఘముగా ఏర్పడ్డారో, వారి యొక్క విశ్వాస పరీక్షలో వారు అనేకమైనటువంటి సమస్యలు కూడా ఎదుర్కొన్నారు, శోధనలు కూడా ఎదుర్కొన్నారు. అయితే పౌలు ఏమి తెలియజేస్తున్నాడో దానిని మనం ఇక్కడ గమనిద్దాం. చూడండి, 13వ వచనములో పౌలు భక్తుడు అంటున్నాడు, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అవును, ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది వారికి? ధర్మశాస్త్రము నుంచి విడుదల ఎక్కడొచ్చింది? ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపములను మోసుకొని మన కొరకు శిలువ యాగము చేసి చనిపోయారో, అప్పుడు ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి బలుల యొక్క విధానములో హెబ్రీ పత్రికలో వ్రాయబడినటువంటి 10వ అధ్యాయము ప్రకారము ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము ఏ మానవుని యొక్క పాపమును పరిహరింపలేదు. కనుక దేవుని కుమారుడైన క్రీస్తు తనకు తానే ఒక్కసారి ఈ లోకము నిలిచి ఉన్నంత వరకు బలిగా సమర్పించుకున్నాడు. కాబట్టి మనము ఆ పాప బంధకముల నుండి మనము విడుదల పొంది ఉన్నాము. తద్వారా దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనలందరినీ కూడా సాతాను చేతుల నుంచి, ఆ సంకెళ్ళ నుంచి, ఆ బంధకాల నుంచి విడిపించి మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్రము దేని కొరకు? కేవలము పాపబంధకములో నుంచి విడుదల పొందడానికే ఈ స్వాతంత్రము. మనకు స్వాతంత్రము వచ్చింది కదా అనేసి మళ్ళీ మనము పాపస్థితిలోనికి వెళ్ళకూడదు. మనల్ని ఎవరు అడగరు, మనల్ని ఎవరు పట్టించుకోరు, మనం ఎవరికి కూడా లెక్క అప్పచెప్పవలసినటువంటి అవసరము లేదు అనే స్థితిలోనికి వెళ్లకుండా ఉండాలి. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే ఈ 13వ వచనంలో, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డారు. దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపును బట్టి మనము చూస్తే మనము స్వాతంత్రులుగా ఉండడానికే పిలువబడ్డాము. ఆ విషయాన్ని ఈ గలతీ పత్రిక 5వ అధ్యాయంలోని 1వ వచనములో మనం గమనిస్తున్నాం. ఏంటి చూడండి, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి అని ప్రభునందు ప్రియులారా ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. ప్రభు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. సరే, మరి యాకోబు పత్రికకారుడు ఈ స్వాతంత్రాన్ని గురించి ఏమి చెప్తున్నాడో చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒక్క నిమిషం 25వ వచనం. అయితే స్వాతంత్రము ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడవును అని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. యాకోబు పత్రికాకారుడు క్రియల గురించి ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడిచ్చినటువంటి స్వాతంత్రము తన కుమారుని ద్వారా ఈ లోకంలో నరులకు ఇవ్వబడినటువంటి స్వాతంత్రమును బట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మనము ఏ విధముగా ఉండాలి? ధన్యులుగా ఉండాలి. ధన్యులమవుతాం క్రియల ద్వారా, మంచి పనులను చేయటం ద్వారా మనం ఈ లోకంలో ధన్యులుగా పిలువబడతామని అంటున్నాడు. కాబట్టి మనం పిలువబడింది దేనికోసం అంటే స్వతంత్ర జీవితాన్ని జీవించడానికే, ఎవరి కింద కూడా మనము దాసులుగా ఉండడానికి కాదు అని ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఒక మాట,
ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక. అక్కడ యాకోబు భక్తుడు చెప్పింది ఏ క్రియలను గురించి? విశ్వాస సంబంధమైన క్రియలను గురించి అక్కడ యాకోబు పత్రికకారుడు చెప్పాడు. 1వ అధ్యాయము 25వ వచనములో. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మనకి ఇవ్వబడినటువంటి స్వాతంత్రము దేనికోసం అంటే శారీరక క్రియలను ఆధారము చేసుకోకూడదు. అలా కాకుండా మనం ఏ విధంగా ఉండాలంటే ప్రేమ కలిగిన వారై ఒకరినొకరు దాసులై ఉండాలి. ఒకరికొకరు దాసులై ఉండాలి అంటే ఒకరికొకరు పరిచర్య చేసుకోవాలి. దాసులుగా ఉండడం అంటే ఒకరికొకరు పరిచర్య చేసుకోవాలి, ఒకరి అవసరములో ఒకరు ఆదుకోవాలి అనే దాసత్వమును గురించి మాట్లాడుతూ ఉన్నాడే కానీ పాపబంధకాల యొక్క దాసత్వమును గురించి ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు తెలియజేయట్లేదు. కనుక మనం ఎలా ఉండాలి అంటే శారీరక క్రియలను పక్కన పెట్టేసి ఈ శారీరక క్రియల్లో నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, వీటిలో మనిషికి తన శరీరం మీద ఆశ పెరుగుతుంది, మక్కువ పెరుగుతుంది. కాబట్టి ఎదుటి వ్యక్తిని పట్టించుకోడు. కాబట్టి అలాగ కాకుండా శారీరక క్రియల కోసం కాకుండా మీరు ఒకరినొకరు ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులై ఉండండి. అందుకనే ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే, ఒకటి, దేవుడు 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞల్లో కుదించి చెప్పాడు. మొదటిది ఏంటి? నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించమని ఒక్క మాటలో సంపూర్ణ ధర్మశాస్త్రం మొత్తం కూడా నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించుము అనేటువంటి యొక్క మాటలో అది పరిపూర్ణమై ఉన్నది. కాబట్టి ఎదుటి వ్యక్తిని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడు మనము ధర్మశాస్త్రమును నెరవేర్చిన వారమవుతాము. బలులో ఇవ్వడం ద్వారా కాదు, ఎదుటి వ్యక్తిని ప్రేమించడం ద్వారా మనము ధర్మశాస్త్రాన్ని సంపూర్ణము చేసిన వారముగా ఉంటాము. కాబట్టి అయితే మీరు ఒకరికొకరు ఖర్చుకొని భక్షించిన యెడల మీరు ఒకని వలన ఒకడు బొత్తుగా నశించుదురేమో చూసుకోండి. మీరు ప్రేమించుకోకుండా పొద్దాక ఒకరి మీద ఒకరు నిందలు చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరు పోట్లాడుతూ ఉంటే ఎదుటి బయట వాళ్ళు కాదు కానీ మనల్ని మనమే నాశనము చేసుకుంటాము. అలా కాకుండా మనం ఒకరినొకరు ప్రేమించుకుంటే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వారం అవుతాము. కాబట్టి ఇద్దరూ బ్రతకాలి, నే ఒక్కనే బ్రతకాలి, నే ఒక్కనే జీవించాలి అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా నేను బ్రతకాలి, నా తోటి ఎదుటి వ్యక్తి కూడా బ్రతకాలి అని అనుకుంటే మనసులో హృదయములో ఎటువంటి కల్మషము లేకుండా ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. చాలా కష్టసాధ్యమైనటువంటి పని. ఎందుకంటే నా మనస్సు మీకు అందరికి ఉండాలని లేదు, అలాగే మీకున్న మనస్సు నాకు ఉంటుందని కూడా కాదు. మనమందరము మనుషులమే కాబట్టి ఏదో ఒక బలహీనత ప్రతి వ్యక్తిలో ఉంటుంది. అయితే దేవుని విషయంలో మనము పరిపూర్ణలు అవ్వాలంటే అంటే ఆయన స్వరూపము, ఆయన పోలిక మనలో ఉన్నాయి అంటే అది దేన్ని తెలియజేస్తుందంటే మనము ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి. అందుకనే యోహాను సువార్తికుడు ఏమని చెప్పాడు? 3వ అధ్యాయం 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడన్న. లోకమంతటిని కూడా ప్రేమించాడు. ఆ ప్రేమకు ఎక్కడ కూడా హద్దులు లేవు, ఎల్లలు లేవు. దేవుని యొక్క ప్రేమ విస్తారమైనటువంటి ప్రేమ అని మనం గమనించాలి. ఆయన అంతగా మనల్ని ప్రేమించాడు కాబట్టే తనకున్నటువంటి ఒక్కగానైనటువంటి ఏకైక కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి నరవతారిగా పంపించి ఆయన మరణము ద్వారా మనకందరికీ కూడా విడుదల కలగచేశాడు. ఇందులో దేవుని ప్రేమ కనబడుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే మీరు ఒకరినొకరు భక్షించుకోకుండా ఉండాలి అనంటే, మీరు ఒకరికొకరు శత్రువులు కాకుండా ఉండాలి అంటే ప్రేమించుకోండి. ప్రేమలో ద్వేషం ఉండదు, అసూయం ఉండదు, కపటం ఉండదు, ఇవన్నీ ఏవి కూడా ఉండవని ఇదే పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక
13వ అధ్యాయం మొత్తంలో ప్రేమను గురించి వ్రాయబడినటువంటి ఏకైక అధ్యాయం అది. అందుకనే 14వ అధ్యాయం మొదటి వచనములో అక్కడ ఏమంటాడు పౌలు? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నించుడి. ఏమంటున్నాడు? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నించుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. సో ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. రెండవది, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో మనం అపేక్షించాలి. అందుకని ఇక్కడ ఈ గలతీలకు రాసిన పత్రికలో మనం గమనిస్తే ఏమంటున్నాడు? మీరు మరి ఆ విధంగా 15వ వచనం ప్రకారము మీరు ఒకరినొకడు ఖర్చుకొని భక్షించినడలా మీరు ఒకని వలన ఒకడు బొత్తుగా నశించిపోదురేమో చూచుకొనుడి. నేను చెప్పేది ఏంటంటే, ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చారు అంటున్నాడు. సో ఆత్మ శరీరానికి, శరీర ఆత్మకు ఎప్పుడు కూడా పోరాటము కలుగుతూ ఉంటుంది. శరీరము కావాలి అనుకున్నది ఆత్మ వద్దంటది. అదే పోరాటం శరీరానికి ఆత్మకు. కారణం ఏంటంటే శరీరము మట్టిది, ఆత్మ దేవునిది. మనము మరి దేవుడు ఆత్మస్వరూపి, మనము కూడా ఆత్మస్వరూపులై ఉండాలి. యేసు ప్రభువారు ఆ రాత్రివేళ రూపాంతరము చెందినప్పుడు ఆ కొండ మీద పేతురు, యాకోబు, యోహానులు ఎవరిని చూచారు? మోషేను, ఏలియాను చూచారు యేసయ్యతో పాటు. వాళ్ళు ఏ విధంగా వారికి కనపడ్డారు? ఆత్మరూపులుగా కనపడ్డారు. సో మనము కూడా ఏంటంటే ఆత్మరూపులు అవ్వాలంటే శరీరేచ్ఛలను చంపాలి. ఈ శారీరక క్రియలను మనము అణుచుకొని, శారీరక క్రియలు మనల్ని పరిపాలించకూడదు. శరీరం చెప్పినట్లుగా మనము వినకూడదు, కానీ ఆత్మ చెప్పినట్టుగా శరీరము ఆత్మకు లోబడి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకని అంటున్నాడు, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చారు. కాబట్టి మనము ఈ లోకంలో ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలి. చూడండి, పక్కన 23, 24 వచనాలను చదువుకుందాం. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎవరు? క్రీస్తు యేసు సంబంధులు. మనం ఎప్పుడు క్రీస్తు యేసు సంబంధులం అవుతాము? ఆయన ఎప్పుడైతే తన రక్తంతో మనల్ని కడిగి శుద్ధులుగా చేసి ఉన్నాడో, ఎప్పుడైతే మనము ఆత్మస్వరూపులమై ఉంటామో మనము క్రీస్తు యేసు సంబంధులము. కానీ శరీరమును దాని యొక్క ఇచ్చలతోనూ దురాశలతోనూ మనం సిలువ వేసినటువంటి వారం అవుతాం. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని ప్రేమిస్తామో, దేవుని యొక్క ఆత్మను మనము కలిగి ఉంటామో, మనలో ఉన్నటువంటి శారీరక క్రియలన్నీ కూడా నశించిపోతాయి, అవి చచ్చిపోతాయి అని ఇక్కడ చెప్తున్నాడు పౌలు. దురాశలను మనము సిలువ వేసి ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనము ఆత్మానుసారంగానే జీవించాలి, కానీ శారీర సంబంధాలుగా మనము జీవించకూడదు. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 3వ వచనాన్ని 4వ వచనాన్ని చదువుకుందాం. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3, 4 వచనాలు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తమును దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఏలయనగా శరీర స్వభావమును బట్టి ధర్మశాస్త్రము బలహీనమాయను గనుక అది దానికి అసాధ్యమాయను అని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు ఆ యొక్క శరీరానికి సిలువ వేయబడింది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? దేవుడు తన స్వకీయ కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పాపానికి శిక్ష తండ్రి అయిన దేవుడు తన కుమారునిలో విధించాడు. కాబట్టి ఆయనని శరీర ఆకారంతో పంపారు. ఈ శరీర ఆకారము పాప శరీర ఆకారము అని ఇదివరకు నేను చాలాసార్లు మీకు
తెలియజేశాను. ఎప్పుడు నరుని యొక్క శరీరము పాపము సంతరించుకుందో మనం ఇదివరకే మనము ధ్యానం చేసుకున్నాం. కాబట్టి తన కుమారుని యందు దేవుడు ఈ యొక్క పాప శరీరానికి శిక్ష విధించాడు. కాబట్టి మనము శరీరానుసారులుగా కాకుండా ఈ లోకంలో ఆత్మానుసారులుగా జీవించాలని పౌలు మనల్ని హెచ్చరిస్తున్నాడు. రెండవది, ఆయన మనల్ని బతిమలాడుకుంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మనము శరీర కోరికలను నెరవేర్చేవారిగా ఉండకుండా జీవించాలి అని చెప్తున్నాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. కదండి, శరీరము లోకములో పుట్టింది, ఆత్మ పైనుంచి వచ్చింది. కాబట్టి శరీరము క్రియలన్నీ కూడా లోక సంబంధమైనవే అని అక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోని 16వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. వీరితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు ఇచ్చలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైతిమి. మనం ఎందుకు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమయ్యామో, దేవుని యొక్క ఉగ్రత మన మీదకు ఎందుకు వచ్చిందో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములోని 3వ వచనంలో తెలియజేస్తున్నాడు. మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు ఇచ్చలను నెరవేర్చుకొనచ్చు. మనము మన శరీరాశలను అనుసరించి ప్రవర్తించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా ఉన్నాము. కాబట్టే దేవుని యొక్క ఉగ్రత మన మీదకి వచ్చింది. మనం ఆ విధంగా కాకుండా ఉండాలని పౌలు కోరుకుంటున్నాడు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును గనుక ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరేవి చేయ నిశ్చయించరో వాటిని చేయకుందరు. రెండు విరోధంగానే ఉంటాయి ఎప్పుడు, శరీరము ఆత్మ. కాబట్టి పౌలు చాలా చక్కగా మీరు ఇవి ఒకదానికొకటి విరోధముగా ఉంటాయి. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటాయి. చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట ఈ రోమపత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబర్చుచున్నది. ఏంటండి ఇక్కడ పౌలు చెప్పేది? వేరొక నియమము ఎక్కడుందంట? అది నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబర్చుకుంటూ ఉన్నది. ఏ విధంగా శరీరాన్ని లోబర్చుకుంటూ ఉందో ప్రభునందు ప్రియులారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అదేవిధంగా మనము అదే రోమపత్రిక 8వ అధ్యాయము 5-7 వచనాలను చూస్తే శరీరానుసారులు శరీరము మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయమునందు మనస్సుంతుదురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాబట్టి మనకు పెరిగేటువంటి యొక్క ఘర్షణ ఏదైతే ఉందో శరీరానికి ఆత్మకు, ఆత్మ అది తప్పని చెప్తుంది,
శరీరము పర్వాలేదు అని చెప్తుంది. శరీరము చాలా చెడ్డదండి, ఆత్మ గొప్పది. శరీరము చాలా చెడ్డది, ఆత్మ గొప్పది. కాబట్టి యేసు ప్రభువారి మరణము ద్వారా ఆయన పాప శరీరాకారంతో ఉన్నాడు కాబట్టి మానవ పాపమంతా కూడా ఆయన మీద మోపబడింది కాబట్టి అక్కడ దేవుడు ఆయన శరీరములో దానికి శిక్షను, పాపానికి శిక్షను దేవుడు విధించాడు. కాబట్టి మనం ఇక మీదట మనము శరీరానుసారాలుగా కాకుండా ఆత్మానుసారాలుగా మనం జీవించాలి అని పౌలు చెప్తున్నాడు. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. ఎప్పుడు కూడా శరీరము ఆత్మ ఒకదానికొకటి విరోధంగా ఉంటాయి అనే సత్యాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి మనం ఏది చేయాలనుకుంటున్నాం అది చేయలేకపోతున్నాము. శరీరం మనల్ని చేయనివ్వదు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. మనము ఆత్మచేత నడిపింపబడాలి. అందుకని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంది. ఏంటి ఆ పాట? 239 అనుకుంటా. ఆత్మ నడోపు సత్యములోనికి పూడే, ఆత్మ నడోపు, ఆత్మని సాయంబో నదికంబుగానిచ్చే, ఆత్మని సాయంబో నదికంబుగానిచ్చే, ఆత్మానందమోతో దైవారాధనమునా, ఆత్మ నడుపు, ఆత్మ నడుపు సత్యములోనికి పూడే, ఆత్మ నడుపు. దాని తర్వాత చరణాలు కూడా చాలా బలంగా ఉంటాయి ఆ పాటలో. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, మీరు ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారో అప్పుడు ధర్మశాస్త్రమునకు మనము లోనైన వారము కాదు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం అంటే ఎట్టిదో తెలిసింది కాబట్టి ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను విడిచిపెట్టి నీతి సాధనములుగా మనం ఉండాలని దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి మనము ఆత్మచేత నడిపింపబడాలి. అదే చెప్పాడు, నేను వెళ్ళాలి, నేను వెళితే ఎల్లప్పుడూ మీతో ఉండడానికి ఆదరణకర్తను మీకు పంపిస్తాను. ఆదరణకర్త మీ మధ్యకు వచ్చినప్పుడు సత్యస్వరూపిగా ఆత్మ మీ మధ్యకు వస్తుంది. అదే యేసు ప్రభువారు శిష్యులకు చెప్పారు. యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాలు మనం చూస్తే అక్కడ ప్రత్యేకంగా 15వ అధ్యాయంలో అనుకుంటాను, నేను తండ్రిని వేడుకుంటాను మీ వద్ద ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. సత్యస్వరూపిగా ఆత్మను ప్రభునందు ప్రియులారా దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఏమంటున్నాడంటే మనము ఆత్మచేత నడిపింపబడాలి, శారీరక క్రియలను చంపాలి. ఏంటి ఆ యొక్క శారీరక క్రియలు? స్పష్టంగా ఇక్కడ 19, 20, 21 వచనాల్లో పౌలు చెప్తున్నాడు. ఏంటవి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తత్తలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా ఏంటంటే శారీరక సంబంధమైనవి. ఇవి మనిషి యొక్క శరీరాన్ని అపవిత్రపరుస్తాయి, అలాగే ఆత్మను కూడా అపవిత్రపరుస్తుంది. కాబట్టి మనము శరీరాన్ని ఆస్పదము చేసుకోకుండా ఆత్మానుసారముగా జీవించే వారమై ఉండాలి అని వాక్యం మనలతో మాట్లాడుతుంది. చూడండి 22వ వచనము. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఇవన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలు. ఇవన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆ దేవుని యొక్క ఆత్మనే మనలో ఉన్నది. కాబట్టి ఏదైనా తోటలో దేవుడు మట్టితో
మొట్టమొదటి మనిషిని చేసినప్పుడు ఆదాము నాసిక్రంధ్రములలో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ ఆయను జీవించే ప్రాణి అయ్యాడు. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటామో దైవ స్వభావాలు, దేవుని యొక్క లక్షణాలు మనందరిలో కూడా ఉంటాయి. అవి ఈ యొక్క ఆత్మఫలములో మనము చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఇట్టి వాటికి విరోధమైన నియమము మరేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధంలో శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సెలవేశాను. ఎప్పుడైతే మనము ఆత్మానుసారంగా నడుచుకుంటామో జీవిస్తామో అప్పుడు మనలో శరీరేచ్ఛలు ఉండవండి, జ్ఞాపకము రాదు అని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. చివరిదిగా మనం గమనిస్తే 25, 26 వచనాల్లో మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాము. ఆత్మనే మనం వెంబడించాలి. శరీరాన్ని మనం ఎవరము కూడా ఈ లోకంలో వెంబడించకుండా ఆత్మను వెంబడించాలి. ఒకరినొకరము వివాదమును రేపకను, ఒకరిందొకరకము అసూయ పడకను, వృథాగా అతిశయపడకను ఉందాము. సో అతిశయపడకూడదు. శారీరక కోరికలు ఉన్నటువంటి వాళ్ళు అతిశయపడతారు. శారీరక కోరికలు లేకుండా ఆత్మానుసారంగా జీవించే వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కాబట్టి ఆ విధంగా మనము దేవుని బిడ్డలము, క్రీస్తు బిడ్డలమైనటువంటి మనము ఆ విధంగా చేయడానికి, జీవించడానికి, ఆత్మను కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండి మనల్ని నడిపించి బలపరచునుగాక. ఆమేన్.